ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఆయల్ల బియ్యమే లేవు పేదవాడు పండుగ పూట తెల్లన్నం తినేటోడు ఆయల్ల 2 రూపాయల కిలో బియ్యం పథకం వచ్చింది 40 ఏళ్ళు అయిపోయింది ఇంకా గవ్వే దొడ్డు బియ్యం తినాలంటే కాలం మారింది పంట మారింది చదువులు మారినాయి విజ్ఞానం పెరిగింది ఇవాళ దొడ్డు బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేదు పసలకు దాన పెట్టే పరిస్థితి వచ్చింది సన్న బియ్యంతో పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఇవాళ నేను ధైర్యంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం పేదలకు అందిస్తున్నాం మా అక్కలు వంట వండి ఇంటాయనకే కాదు ఇంట్లో ఉండే సన్న బియ్యం సంటి పిల్లలకు ఇవాళ వండి పెట్టే పరిస్థితి వచ్చింది మా అక్కలే సజీవ సాక్షి ఇవాళ రేషన్ షాపుల్లో లైన్లో నిలబడి సన్న బియ్యం తీసుకొని ఇంటికి పోతున్నారు ఆయల్లా దొడ్డు బియ్యం ఇస్తే రేషన్ షాపోడే అక్కడి నుంచి అక్కడనే కిలోకి 10 రూపాయలు నగదు ఇస్తే ఇచ్చినట్టు చేసి మిల్లర్ల మాఫియా దళార్ల మాఫియా ఆయల్లా బియ్యం పథకాన్ని తూట్లు పొడిచిండ్రు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు 6 కిలోలు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు ఆత్మ గౌరవంతో మనం అన్నం తినడమే కాదు సంటి పిల్లలకు వండి పెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఆడబిడ్డల్ని ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలు కాదు మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇచ్చినాం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల స్థలాన్ని ఇచ్చి మా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈరోజు హైటెక్ సిటీ పక్కన అమ్మే విధంగా అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు మనం కల్పించినాం ఇవన్నీ సంక్షేమం ఒక ఎత్తు సంక్షేమం గురించి మా మిత్రులు పట్టి విక్రమార్క గారు చెప్పినారు ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4-5 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా మా మిత్రులు కొన్ని విషయాలు మాట్లాడారు కొన్ని మండలాలు రెవెన్యూ డివిజన్లు లేకపోతే జిల్లాల గురించి కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు కానీ రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు కానీ జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది 2027 మార్చి 31 వరకు జిల్లా మండల రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం